బీసీ డి నుంచి ముదిరాజులను బీసీలో ఏలో చేర్చాలని చెప్పేసి కోట్ల పుష్పలత ముదిరాజు గారి ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ అమరవీరుల స్థూపం వరకు పాదయాత్ర కొనసాగిస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ డి నుంచి ముదిరాజులను బీసీ ఏలో చేర్చడం. గతంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రాకముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి చెప్తున్న మాట ఏంటంటే, నేను ముఖ్యమంత్రి అయితే ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలో చేరుస్తా అని చెప్పడం జరిగింది. అందుకే తను మర్చిపోయినటువంటి తన జ్ఞాపకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏవైతే ముదిరాజులకు హామీ ఇచ్చి మర్చిపోయిండో వాటన్నిటిని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ముదిరాజు బిడ్డలను మోసం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. అందుకే రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్రగా వెళ్తా ఉన్నాం. ఈ పాదయాత్రను ఈరోజు కొడంగల్లో ఇంతమంది ఉన్నారంటే హైదరాబాద్ చేరే మీరు కనుక బీసీ డి నుంచి బీసీ ఏలోకి ముదిరాజులను మార్చకపోతే పండుగోళ్ళ వారసులుగా బందూకులో పేలడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ముదిరాజు బిడ్డలం అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి, కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని